అంటే మూడే రంగాలు ఉంటాయి: శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. ఈ వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి న్యాయశాఖ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారు ఏమీ అల్లాదైనా దేవుడి మీద ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దేవుడు రక్షిస్తాడు, వెళ్ళండి, మీ కోరిక ఏమన్నా ఉంటే దేవుడు తీరుస్తాడేమో ఒకసారి అడగండి, ఎందుకు ఈ మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు, ఇది సబబు కాదు అన్న మాటకి ఒక మూర్ఖుడు, ఒక మతోన్మాది, ఒక తీవ్రవాది, ఏ పాకిస్తాన్ వాళ్ళు తీవ్రవాదం చేస్తూ ఉంటే వాళ్ళని చిత్రవదలు చేసి వాళ్ళ మీద దాడి చేస్తున్నామే, అప్పుడు మేమందరము మీతో సంఘీభావం తెలుపుతున్నామే. 26 మంది చనిపోతే మేము కూడా అంబేద్కర్ వారసులుగా బహుజన నాయకులందరూ వచ్చి రోడ్డెక్కి కొవ్వొత్తులు ర్యాలీ చేశామే. ఏ ఒక చీఫ్ జస్టిసు, భారతదేశానికి చీఫ్ జస్టిసు, మా మాలమాదుగోలకి, మా బహుజనులకి చీఫ్ జస్టిస్ కాదు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో 140 కోట్ల మందికి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి గవాయి గారి మీద మదమెక్కిన మతోన్మాది కిషోర్ అనే న్యాయవాది ఊటిసిరుతా ఉంటే ఈ దేశ సంస్కృతిని ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే రేపు మా ఇళ్ల మీదకి వచ్చి మీ మనువాదులంతా దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? లేదా 1900 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున జరిగినటువంటి భీమ్ కొరేగాలో ఎలా అయితే మేము కర్రలతో మేము 500 మంది 26,000 మంది పేష్వా సైనికుల్ని తునాతునకలు చేశామో అలా చేసే కార్యక్రమాలు చేయమంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం అమలవుతుందా? ఈ దేశంలో మనువాదం అమలవుతుందా? మతోన్మాద మూర్ఖులారా, గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని తెలియపరుస్తూ, ఒరే లుచ్చా నా కొడక, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు న్యాయబద్ధంగా పోరాటం చేయాలి తప్ప నువ్వు ఆయన ఎంత సంస్కారంగా మాట్లాడాడు తెలుసా? ఊటిసిరితే ఎక్కడ కోప్పళ్ళ. అటువంటి మూర్ఖులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో మత పిచ్చోళ్ళు 8% ఉన్నారు. ఆ మత పిచ్చోళ్ళు వల్ల ఈ దేశానికి ఏమీ ప్రయోజనం లేదు. అజ్ఞానంలో బతికే వాళ్ళే మత పిచ్చోళ్ళు. ఈ మత పిచ్చోళ్ళ వల్ల దేశానికి ఏమీ ప్రయోజనం లేదు. మీరు తర్వాత వాదనలు వినిపించండి అని చెప్పిన మా గవాయి గారికి సభాముఖంగా ఈ ధర్నా సాక్షిగా జైభీములు తెలియజేస్తున్నాం. అది అంబేద్కర్ మాకు నేర్పింది, అది అంబేద్కర్ మాకు నేర్పింది. మమ్మల్ని చూస్తే వీళ్ళు ఎస్సీలు ధర్నాలు చేసేస్తారు, వీళ్ళు రోడ్లు ఎక్కేస్తారు, వీళ్ళు అది చేసేస్తారు. ఆకలి కేకలు రా మావి, మీలా మదమెక్కిన కేకలు కాదు, మీలా కడుపు నిండిన కేకలు కాదు, ఆకలి కేకలు రా మావి, ఆర్తనాదాలు రా మావి. ఇంకా ఈ దేశంలో మాకు ఇంకా స్వతంత్రం రాలేదు అని చెప్పడానికి ఇది కాదా నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దగ్గర 614 న్యాయ వ్యవస్థల్లో కూడా ఈరోజు ధర్నాకి పిలుపునివ్వడం, బాయ్కట్ చేయడం మేము చాలా హర్షిస్తూ ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి బహుజన నాయకులు అందరూ కూడా వచ్చారు. అంటే ఒక బ్యానర్ పెట్టాలి కాబట్టి మాల సంఘాలు చేసి అని పెట్టామే తప్ప, ఒక తాడు కట్టాలి తప్ప. ఈరోజు పోలీసు బిడ్డలారా, ఈరోజు న్యాయమూర్తిని కొట్టారు, రేపొద్దున మీ డీజీపీ మీద దాడి జరగదని మీరు అనుకోవద్దు. మతోన్మాదం ఎంత కావరం ఎక్కిందంటే, అంటే మేము కర్రలతో సాము చేస్తాం, మేము కర్రలు ఎట్టుకుని నిక్కర్లు వేసుకుని మేము దాడి చేస్తాం, దీనికి మతం ముసుగు పుచ్చుకేస్తామని రేపు మీ డీజీపీ మీద కూడా దాడి చేసి సంస్కృతులు రావచ్చు. మీరు కూడా మాకు సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా ఏర్పడిందని ప్రతి ఉద్యోగి, ప్రతి భారతీయుడు మేల్కోవాలి. ఇది మా దళితుడికి పట్టిన దుస్థితి కాదు, భారత న్యాయ వ్యవస్థ మీదే తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఇంకా బలోపేతం చేస్తాం. గొప్ప వ్యక్తి గవాయి గారు శాంతమూర్తి ఏమో కానీ ఆ శాంతమూర్తికి చెందిన జాతిలో పుట్టిన మేము శాంతిమూర్తులం కాదయ్యా గవాయి గారు. మేము అంబేద్కర్ వారసులం. మేము కొరేగా ఉద్యమాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకొస్తామని ఆలోచనతో మతోన్మాదులకి వంతపడే మూర్ఖులేళ్ళం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా మాలజేసి పెద్దలను కోరుకునేది ఏంటంటే, ఈ కళంకం పోవాలంటే అంబేద్కర్కి పాలాభిషేకం చేస్తే ఈ కళంకం పోతుంది. కాబట్టి ఇలాగే ర్యాలీగా వెళ్ళి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని ముగిస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని తెలియపరుచుకుంటూ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి మానవుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత.